నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం లక్ష్మీదేవి గురించి చెప్పుకుందాం. లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలో ఇతిహాసాలలోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు సృష్టాది నుండి లక్ష్మీదేవి తోడుగాను, ఆమె నిత్యాన పాయిని అని, లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెప్పారు. సృష్టాదిలో దేవి అంటే మహాశక్తి సృష్టిని పరిపాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడైనాడట. అప్పుడు బ్రహ్మ ఆనతిపైన భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువునికి ఇచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తర్వాత ఒకసారి దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి కవ్వపు తాడుగా చేసి చిలకటం ప్రారంభించారు. ఆ సమయంలో పాలు సముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో పాటు లక్ష్మీదేవి కూడా అవతరించింది. పాల సముద్రం నుండి పుట్టింది కనుక ఆమెని సముద్రరాజతనయ అని అంటారు. ఆమెతో పాటే జన్మించాడు చంద్రుడు. లక్ష్మీదేవికి సోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నారు. విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండడమే అని అంటారు. భూదేవి కూడా లక్ష్మీదేవి మరో అంశ అని చెప్తారు. దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్తారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలివేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది. చాలా మంది దేవతలకి పేర్లున్నట్టే లక్ష్మీదేవికి కూడా వివిధ పేర్లు, ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. అష్టోత్తరం, శతనామావళి, సహస్రనామావళులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో శ్రీ అని, లక్ష్మి అని, సిరి అని, భార్గవి అని, క్షీర సముద్రరాజతనయ అని, పద్మ అని, పద్మాక్షి అని, పద్మాసన అని, కమల అని, పద్మప్రియ అని, రమ అని, ఇందిర అని ఎక్కువగా పలుకుతారట. ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్బాహువులతోనూ ధన కుంభాలతోనూ పద్మాసనగా పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషిత అయినట్లు చిత్రించబడి ఉంది. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ లక్ష్మి అనే ఇద్దరు దేవతలు నారాయణుడికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీతర్యాకరణ్యం, వాజసనీయ సంహితలతో ఈ ఇద్దరు దేవతలు స్తుతింపబడ్డారు. పురాణ యుగంలో మత్స్య, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తిగా చిత్రీకరించబడింది. అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు. దేవీ ప్రతిమను యవ్వనాకృతి కలిగి ఉండాలని, దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి ముఖం గుండ్రంగా ఉండి దివ్యాంబరములు కంకణధారి అయి ఉండాలని, ఎడమ చేతిలో పద్మం, కుడి చేతిలో బిల్వ ఫలాలు ఉండి పద్మాసీనయ్యై దేవి చుట్టుపక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను, ఇరువైపులా తొండము ఎందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వులను ఉండేటట్టు ఉండాలని చిత్రించాలని చెప్పారు. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ చక్ర గదా పద్మధారిణి అయి ఉండాలని, విష్ణోత్తర పురాణం ప్రకారం దేవి విష్ణు సంహిత అయినప్పుడు ద్విభుజ అయి పద్మాసన అయి సర్వాభరణ భూషిత ఉండాలని చెప్పారు. ఇలా అమ్మని గురించి ఎన్నో రకాలుగా ఎన్నో పురాణాలు ఎన్నో విధాలుగా వర్ణించాయి. లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు చాలా ప్రసిద్ధం. వారే ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధ్యానలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిగా పేర్కొనబడ్డారు. ఒక్కొక్క లక్ష్మీ అవతారం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని, అమ్మ అఖండ ఐశ్వర్యాలు, మనశ్శాంతి, ఆనందం, సుఖం ఇస్తుందని చెప్తారు. అమ్మ దయ అందరికీ ఉండాలని
ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ నమస్కరించుకుందాం.